అరే మామ లాస్ట్ మంత్ థియేటర్‌లోకి వచ్చి టికెట్ తీసుకుందామని ఆ సినిమా కాకుండా వేరే సినిమా చూసిన మూవీ ఈ రోజు ఓటీటీలోకి వచ్చిందిరా. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా చూడడం జరిగింది. అరే మామ, ఇదే కదా ఆ రోజు చూద్దాం అనుకుని కుదరక జూనియర్ సినిమాకి వెళ్ళు. అవును మామ, కుదరక కాదు, వాళ్ళే షోలు క్యాన్సిల్ చేశారు. అంటే టీం కూడా పెద్దగా పుష్ చేయలేదు షోస్ వేయించడానికి. కానీ ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చింది. నిజం చెప్తాను మామ, ఈ సినిమా మంచి సినిమా. అలా అని చెప్పి తోపు సినిమా అని చెప్పను. చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ చూసినట్టు అనిపించింది. ఒకే ఒక్క మైనస్ తప్ప సినిమా అంతా త్రూ అవుట్ ఎంగేజింగ్ గానే ఉంటది. మరి అంత మంచి కాన్సెప్ట్ అన్నప్పుడు మేబీ ప్రమోషన్స్ లో ఏమైనా డిఫెక్ట్ వచ్చిందా, లేకపోతే సినిమాని ఎందుకు థియేటర్ లో అంత రికగ్నైజ్ చేయలేకపోయారంటావు? ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి 2 వీక్స్ ముందే అనౌన్స్ చేసి అర్జెంట్ గా టీజర్ ట్రైలర్ వదిలేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాని రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా అంత పెద్దగా ఏం చేసేయలేదు. ఒకవేళ చేసి ఉంటే బాగా రీచ్ అవుతుందేమో. బికాజ్ ఇదేమి అల్లాటప్ప సినిమా ఏం కాదు, అల్లాటప్ప ప్రొడక్షన్ టీం కాదు. నేషనల్ అవార్డు ప్రొడక్షన్ హౌస్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ప్రొడక్షన్ హౌస్ కాబట్టి కొంచెం పుష్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ చూద్దురు సినిమాని. ఓకే మావా, సినిమాని అయితే మాత్రం నువ్వు బాగా అప్రిషియేట్ చేస్తున్నావు. ఏమి ఎంగేజ్ చేసిందిరా నిన్ను అంతలాగా అసలు? మామ ఈ సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంటది. ఆ కాన్సెప్ట్ ని డైరెక్టర్ వాడుకున్న విధానం అయితే మాత్రం అద్భుతంగా ఉంటది. అది 2 పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది. అది నీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ నేను రివీల్ చేసి అసలు ఎగ్జైట్మెంట్ పాడు చేయాలనుకోవట్లేదు. డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, ప్రవీణ, కేర్ ఆఫ్ కంచరపాలెం ప్రొడ్యూసర్. చాలా బాగా డైరెక్షన్ చేసిందని చెప్పుకోవాలి. మొత్తం ఆర్టిస్టుల నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. దీంట్లో 3 డెబ్యూటెంట్స్ ఉంటారు, హీరో హీరోయిన్ అండ్ ఇంకో ఫిమేల్ లీడ్ కూడా ఉంది. అందమైన క్యారెక్టర్, చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. చాలా బాగుంటది ఆ క్యారెక్టరైజేషన్ ఆర్క్. అండ్ హీరో కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మామ ఇంకోటి చెప్పాలి, బెనర్జీ గారివి నేను చాలా సినిమాలు చూశాను. బట్ ఈ సినిమాలో బెనర్జీ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. యాజ్ ఏ రెడ్డి గారు చాలా చాలా మంచి రోల్ పడింది ఆయనకి. ఓకే, సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోతే ఎలాగ ఉంటదని ఇది ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ మన ముందుకు వచ్చిందన్న అనమాట అయితే. అవును మామ, ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసినట్టు కూడా అర్థమవుతుంది. ఎక్కడికో వైజాగ్ సైడ్ వెళ్ళి ఈ సినిమా తీసొచ్చారంట, చాలా కష్టపడ్డారు. కానీ ఎందుకో ప్రమోట్ చేసుకోలేకపోయారు. పైగా ఈ సినిమాని ప్రజెంట్ చేసింది రానా దగ్గుబాటి. ఆయన కూడా పెద్దగా పుష్ చేయలేదు ఈ సినిమాని. చేసుంటే బాగుండేది. అండ్ టెక్నికల్ వాల్యూస్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా న్యాచురల్ గా ఉంటాయి, సినిమాకి తగ్గట్టు ఉంటాయి. ఈ సినిమా చూడాలి, అప్రిషియేట్ చేయాలి. ప్రతిసారి చెప్తున్నానని ఏమనుకోకండి. మలయాళంలో కనుక ఎలాంటి సినిమాలు వచ్చుంటే వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుని పూజిస్తారు ఎలాంటి సినిమాలు. మన వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడైనా పోయిందేం లేదు, ఓటీటీలోకి వచ్చింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎల్లో లుక్ వేసేయండి.